వెళ్ళండి, మేము మా కార్లో వస్తాం. ఓకే సార్, త్వరగా తీసుకెళ్ళండి. నాన్న వెళ్దాం పదండి. అక్క, పోలీసులు ఎక్కడి వరకు వచ్చారు? 5 నిమిషాల్లో వస్తా అన్నారు. సరే, మన కార్లో వెళ్దాం పద. పోలీసులు వచ్చిన రోజే బెస్ట్ కేస్. ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ, లేదా ఆవిడ వేరు ఈవిడ వేరా? పోలికలు కలిశాయా లేదా మనిషిని పోలిన మనిషా? నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావమ్మా. గుర్తుపెట్టుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం. బాధితుడు నిందితుడు ఇతనే కదా? అవును సార్, వీడే మా బాబాయ్ని పొడిచి చంపాడు. అతను పొడిచిన కత్తి పైనే ఉంది ఏసీపీ గారు. దాని మీద అతని ఫింగర్ ప్రింట్స్ కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. కానిస్టేబుల్ సార్, వెళ్ళి జాగ్రత్తగా పార్సల్ చేసి తీసుకొచ్చే. క్రైమ్ సీన్ ని సెక్యూర్ గా చేయండి. ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. మేడం, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. మా వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటారు. అప్పటిదాకా సార్ని నేను కస్టడీలో ఉంచుకుంటాను. కేదార్ గారు, మంచి కంపెనీ ఇస్తాను. స్టేషన్కి వెళ్దాం పదండి. ఒక్క నిమిషం ఆగండి వదినా, ఒక్కసారి ఆలోచించండి. అసలు కేదార్కి మావయ్య గారిని చంపే అవసరం ఏముంది? ఇదంతా ఎవరో కావాలని చేశారు వదినా. కేదార్ని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఏసీపీ గారు ప్లీజ్ దయచేసి దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మొహం చూడాలంటే కూడా అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది. చాలా హాయిగా ఉంది జగదాత్రి. అందుకే మాట్లాడడం లేదు. తాయారు గొంతు విని గుర్తుపట్టేశావంటే మీ అమ్మలాగే నువ్వు కూడా షార్ప్ జగదాత్రి. ఎందుకు ఫోన్ చేశావు? నీ భర్తని పోలీసులు అరెస్ట్ చేశారంట కదా, సానుభూతి తెలుపుదామని ఫోన్ చేశాను. అయినా సొంత బాబాయిని అలా పడవడం తప్పు కదా. చ, ఇప్పుడు చూడు, జైలుకు వెళ్ళాడు. జైల్లో అందరూ క్రిమినల్స్ ఉంటారు జగదాత్రి. మన కేదార్కి ఏమైనా అయితే, ఒక్కవేళ ప్రాణాలు తీసేస్తే? తాయారు జాగ్రత్త చెప్తుంటే నా మీద అరుస్తున్నావేంటి? నీ సానుభూతి నాకేం అవసరం లేదు. నా భర్త మీద చిన్న గీత కూడా పడకుండా ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా గురించి ఎక్కువ ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. ముందు నా నుంచి నువ్వెలా తప్పించుకోవాలో ఆలోచించు. ఎందుకంటే ఒక్కసారి జైలుకి వెళ్తే తర్వాత ఇంకా ఆలోచించుకోవడానికి కూడా ఏముండదు. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్. నీకేం కావాలయ్యా? కేదార్కి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాను. బెయిల్ వచ్చిందా? అటెంప్టెడ్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే స్పెషల్ కండిషన్ మీద బెయిల్ వచ్చింది. నీకు పెద్దోళ్ళతో గొడవలే అనుకున్నా, నీకు పెద్దోళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా ఉందయ్యా కేదారు. కానీ ఈ బెయిల్ ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు కదా లాయరు.
చూడండి ఆఫీసర్, బెయిల్ వచ్చాక కూడా అరెస్ట్ చేసిన పర్సన్ని రిలీజ్ చేయకపోతే జరిగే పరిణామాలు, మీకొచ్చే పనిష్మెంట్స్ ఏంటో మీకు బాగా తెలుసు కదా. లాయర్ గారు, మీరిప్పుడు నన్ను భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు కదా? ఏంటి, నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? నా ముఖం చూస్తుంటే నేను భయపడేవాడిలా కనిపిస్తున్నానా? భయపెట్టడం లేదు ఆఫీసర్, జస్ట్ మీకు లా గురించి ఒకసారి గుర్తు చేస్తున్నా. ఓహో, అలా అయితే ఓకే. ఇప్పుడు మీరు బెయిల్ తెచ్చి నాకు ఇచ్చాక కూడా నేను కేదార్ని వదలకుంటే ప్రాబ్లమే కదా. అదే మీరిక్కడికి బెయిలే తీసుకురాలేదంటే తప్పు చేస్తున్నావు ఆఫీసర్. నువ్వు ఆగవయ్యా కేదారు, మనం తర్వాత మాట్లాడుకుందాం కదా, చాలా టైం ఉంది. చెప్పండి, ఇప్పుడు నేను ఈ బెయిల్ పేపర్స్ ని ఇక్కడే చింపేస్తే మీరెళ్ళి ఎక్కడ ఎవరికి కంప్లైంట్ చేసినా మా వాళ్ళెవరు మీరు బెయిల్ తీసుకొచ్చారని చెప్పరు. రేయ్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? ఈ కేసుని లీడ్ చేయడానికి జేడీని అపాయింట్ చేశారా?